వెల్కమ్ టు టీవీ 11 నా పేరు పద్మ వివరాలు ఎళ్లే ముందు హెడ్లైన్స్ చూద్దాం గోదావరి వద్ద మూడో ప్రమాద హెచ్చరికను జారీ చేసిన అధికారులు హైదరాబాద్ సహా పలు మెట్రో నగరాల్లో ఉగ్రవాదుల దాడి చేయొచ్చని హెచ్చరించిన కేంద్ర నిఘా సంస్థ వాహనాల పార్కింగ్ పై కొరడా జలిపించనున్న ట్రాఫిక్ పోలీసులు మధ్యాహ్నం భోజనం కారణంగా తమిళనాడులో 155 మంది విద్యార్థినులు అస్వస్థత ప్రభుత్వ గుర్తింపు పత్రం ఉన్న వ్యక్తులకే యాసిడ్ ను విక్రయించాలని తీర్పునిచ్చిన సుప్రీంకోర్టు న్యూస్ ఇన్ డీటెయిల్స్ గోదావరి మళ్లీ ఉగ్రరూపం దాల్చింది. దీంతో అధికారులు మూడవ ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. ఖమ్మం జిల్లా భద్రాచలం వద్ద గోదావరి మళ్లీ ఉగ్రరూపం దాల్చింది. గత నెల రోజులుగా ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో పెరుగుతూ తరుగుతూ వచ్చిన గోదావరి ఒక్కసారిగా పెరిగింది. ప్రస్తుతం నీటి మట్టం 54.1 అడుగులకు చేరటంతో అధికారులు మూడవ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. మరోవైపు తాలిపేరి ప్రాజెక్టులో 21 గేట్లు ఎత్తి 92,000 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. దీంతో వెంకటాపురం మండలం వెంగళరావుపేటలోకి వరద నీరు ప్రవేశించింది. లోతట్టు ప్రాంత ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. కటకట్ట స్లూయిజ్ లీకేజీతో అశోక్ నగర్ కొత్త కాలనీలోకి వరద నీరు చేరింది. హైదరాబాద్ సహా పలు మెట్రో నగరాల్లో ఉగ్రవాదులు దాడులకు పాల్పడే అవకాశం ఉందని కేంద్ర నిఘా సంస్థ తెలిపింది. ఈ నెలలోనే ఉగ్రవాదులు దాడులకు పాల్పడనున్నట్లు వారు హెచ్చరించారు. హైదరాబాద్ తో సహా మెట్రో నగరాల్లో ఉగ్రవాదులు దాడులకు పాల్పడే అవకాశం ఉందని కేంద్ర నిఘా సంస్థ మళ్లీ హెచ్చరించింది. కొద్ది రోజుల క్రితం బుద్ధగయాలో పేలుళ్లు సంభవించగా ఐబీ అధికారులు దర్యాప్తు చేపట్టగా మరిన్ని విషయాలు వెలుగు చూశాయి. ఈ నెలలోనే హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, కోల్కతా, చెన్నై నగరాల్లో ఉగ్రవాద సంస్థలు విధ్వంసం సృష్టించవచ్చని గ్రహించారు. ఈ మేరకు హైదరాబాద్ లో పోలీసులు విస్తృతంగా రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, షాపింగ్ మాల్లలో భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. అమెరికన్ కాన్సులేట్ వద్ద భద్రతను పెంచారు. హైదరాబాద్ సంస్కృతిలో భాగమైన బోనాలు, రంజాన్ పండుగలు 33 ఏళ్ల తర్వాత ఒకేసారి రావడంతో వీటిలో పాల్గొనే వేలాది మందిని లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదుల దాడులకు పాల్పడవచ్చని అంచనా. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని గత నెల కేంద్ర ప్రభుత్వం కేంద్ర బలగాలను పంపింది. అయితే కేంద్ర వర్గాల హెచ్చరికలు వాస్తవమేనని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అనురాగ్ శర్మ చెప్పారు. ఇక నుంచి బైక్లను, కార్లను పార్క్ చేయాలంటే చాలా జాగ్రత్తను వహించాలి. సీసీ కెమెరాల ద్వారా వాహనాలను కంట్రోల్ రూమ్ వారు పసిగట్టి పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు ఆ వాహనాలకు తాళాలు వేస్తారు. రోడ్డు పక్కన ఖాళీ స్థలం దొరికితే బైక్ పెట్టేద్దామన్న ఆలోచన ఉన్న వారికి పోలీసులు చెక్ పెట్టారు. సీసీ కెమెరాల ద్వారా వాహనాన్ని పసిగట్టిన కంట్రోల్ రూమ్ సిబ్బంది సమాచారాన్ని వెంటనే పోలీసులకు అందజేస్తున్నారు. దాంతో వారు బైక్ లేదా కారుకు తాళం వేస్తారు. మెట్రో పనులు జరుగుతున్న సమయంలో ట్రాఫిక్ సాఫీగా సాగడానికి ఈ పద్ధతిని ఈ నెల 1 నుంచి సీసీ కెమెరాల నిఘాతో కేసులు నమోదు చేశారు. కార్లు, బైకులపైనే దృష్టి పెట్టారని పంజాగుట్ట, బేగంపేట, జూబ్లీహిల్స్, ఖైరతాబాద్ ప్రాంతాలలో ఉదయం, సాయంత్రం ట్రాఫిక్ ఏమాత్రం కదలడం లేదని ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ అమిత్ గార్గ్ కొద్ది రోజుల క్రితం ఆయా ప్రాంతాల్లో పర్యటించి
నిర్ణయం తీసుకున్నారని పేర్కొన్నారు. ఈ ప్రకారంగా ఈ నెల 1 నుండి 15 వరకు 28,210 కేసులు నమోదు చేశారని, ఇకపై వాహన చోదకులను ట్రాఫిక్ సిగ్నల్ వద్ద పోలీసులు ఆపి మీ లైసెన్స్ ఏది, పాత బాకీలు చెల్లించండి అని ప్రశ్నించరని, దృష్టంతా ట్రాఫిక్ మీదే పెడతారని అమిత్ గార్గ్ పేర్కొన్నారు. బీహార్లో జరిగిన దుర్ఘటన మరవక ముందే తమిళనాడులో మరోమారు మధ్యాహ్నం భోజనం పథకం ప్రమాదకరంగా మారింది. తమిళనాడులో మధ్యాహ్నం భోజనం చేసిన 155 మంది విద్యార్థులు హాస్పిటల్ పాలయ్యారు. ప్రపంచంలోనే అత్యంత భారీ సంక్షేమ పథకాల్లో మధ్యాహ్న భోజనం ఒకటి. దేశవ్యాప్తంగా 11 లక్షల పాఠశాలలో 10 కోట్ల మందికి పైగా పేద విద్యార్థులకు పౌష్టికాహారంతో ఆకలి తీర్చడం దీని ప్రధాన లక్ష్యం. వంటకు ముందు పాత్రల శుభ్రతను టీచర్లు పరిశీలించాలి. వంట ముగియగానే ప్రధానోపాధ్యాయునితో పాటు మరొకరు రుచి చూసిన తర్వాత మాత్రమే పిల్లలకు వడ్డించాలి. కానీ దేశంలో ఎక్కడా వీటిని పట్టించుకునే నాదులు లేరని బీహార్లో 23 మంది చిన్నారులు బలైన ఉదంతం రుజువు చేసింది. తాజాగా తమిళనాడులోని నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్ బాలికల ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం తిని 155 మంది విద్యార్థులు గురువారం ఆసుపత్రి పాలయ్యారు. వారందరూ కోలుకుంటున్నట్లుగా ఆ జిల్లా కలెక్టర్ తెలిపారు. బీహార్, తమిళనాడు రాష్ట్రాల్లో మాత్రమే కాదు, మిగిలిన రాష్ట్రాల్లోనూ పరిశీలిస్తే ఒడిశాలోని బాలాసోర్ జిల్లా హాస్టల్ విద్యార్థులు 12 మంది వాంతులు, కడుపు నొప్పితో బాధపడ్డారు. ఢిల్లీలోని ఓ పాఠశాలలో ఫోలిక్ యాసిడ్, ఐరన్ మాత్రలు వాడిన పిల్లల్లో 21 మంది అస్వస్థులయ్యారు. మహారాష్ట్రలోని ధూలే జిల్లాలో 34 మంది విద్యార్థులు కలుషిత నీరు తాగి అస్వస్థులయ్యారు. మన రాష్ట్రంలోనూ కరీంనగర్ జిల్లాలో ఒక ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనంతో 180 మంది విద్యార్థులు వాంతులు, కడుపు నొప్పితో విలవెల్లాడారు. ఆదిలాబాద్ జిల్లాలోని ఒక పాఠశాలలో బల్లిపడిన ఆహారం తిని 45 మంది అనారోగ్యం పాలయ్యారు. తూర్పుగోదావరి జిల్లా సకినేటిపల్లిలోని యూపీ శాలకు చెందిన 7 విద్యార్థులు, ఖమ్మం జిల్లాలో పాండురంగాపురంలో జడ్పీ పాఠశాలలో 70 మంది, నల్గొండ జిల్లాలోని ఒక ఉన్నత పాఠశాలలో 30 మంది అనారోగ్యానికి గురయ్యారు. పలు పాఠశాలల్లో సరైన పాకశాలలు కూడా లేవని విద్యార్థుల తల్లిదండ్రులు తెలిపారు. కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి పళ్లం రాజు గురువారం ఈ సంఘటనపై విచారం వ్యక్తం చేశారు. దీన్ని తీవ్రంగా పరిగణిస్తూ అన్ని రాష్ట్రాలకు గట్టి సూచనలు పంపినట్లు తెలిపారు. ఇలాంటివి పునరావృతం కాకుండా ఆహార నాణ్యత తనిఖీ కోసం ఇప్పటికే ఉన్న కమిటీ కాక మరో జాతీయ స్థాయి కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ప్రభుత్వం గుర్తింపు పత్రం ఉన్న వ్యక్తులకే యాసిడ్ ను అమ్మాలని సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. యాసిడ్ దాడిలో బాధితులకు 3 లక్షల నష్టపరిహారం అందించాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. భారత్ లో ఏటా 1000కి పైగా యాసిడ్ దాడులు జరుగుతున్నాయి. ప్రత్యేకించి మహిళలే లక్ష్యంగా దాడులు కొనసాగుతున్నప్పటికీ ఉలుకు పలుకు లేక మొద్దు నిద్రపోతున్న సర్కార్ మీద ఇటీవల కొరడా జులిపించింది సుప్రీంకోర్టు. ప్రభుత్వ గుర్తింపు పత్రం ఉన్న వ్యక్తులకే యాసిడ్ అమ్మాలని, యాసిడ్ అమ్మే లైసెన్స్ పొందిన వారు విక్రయ వివరాల రిజిస్టర్ను నిర్వహించాలని ఢిల్లీకి చెందిన లక్ష్మి అనే యాసిడ్ దాడి బాధితురాలు 2006లో దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వాద్యంపై కోర్టు విచారణ చేపట్టింది.
ఈ సందర్భంగా 17 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు యాసిడ్ బాధితులకు ఇస్తున్న పరిహారం 5,000 నుంచి 1,50,000 రూపాయలు మాత్రమే ఉండటంపై అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇది బాధితుల చికిత్సకు ఏమాత్రం సరిపోదని అభిప్రాయపడి బాధితులకు రాష్ట్ర ప్రభుత్వాలు 3 లక్షల రూపాయల చొప్పున పరిహారం ఇవ్వాలని సర్వోన్నత న్యాయస్థానం తాజాగా ఆదేశించింది. ఈ మొత్తాన్ని దాడి జరిగిన 15 రోజుల్లోపు 1 లక్ష రూపాయలు, మిగతా మొత్తాన్ని వీలైనంత త్వరగా అందించాలని ధర్మాసనం తెలిపింది. 18 సంవత్సరాల లోపు వారికి యాసిడ్ అమ్మరాదని, యాసిడ్ దాడులను పాయిజన్ యాక్ట్ 1919 కింద నాన్ బెయిలబుల్ కేసుగా పరిగణించేందుకు అవసరమైన మార్పులు చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది. ఈ తీర్పు అనంతరం సుప్రీంకోర్టు ఆవరణలో యాసిడ్ దాడి బాధితులు రేణు, అర్చన, లక్ష్మి తమ హర్షాన్ని వ్యక్తం చేశారు. తన 23వ సంవత్సరంలో యాసిడ్ దాడికి గురైన ప్రముఖ సినీ నటి కంగనా రనౌత్ సోదరి రంగోలి ఈ తీర్పుపై తన హర్షాన్ని తెలియజేశారు. ఈ దాడికి గురైన వారు కృంగిపోయి ఇంటికే పరిమితం కాకుండా మానసిక ధైర్యంతో తమదైన రంగాలలో రాణించాలని తెలిపారు. ఇప్పుడు వార్తల్లో చిన్న విరామం. చూస్తూనే ఉండండి TV11. మాంసాహారులకు శుభవార్త. అన్ని రకాల తాజా చేపలు, రొయ్యలు మరియు పీతలు దొరుకు ఏకైక స్థలం డకన్ ఫిష్ ల్యాండ్స్. హోల్సేల్ మరియు రీటైల్ అమ్మకాలతో మీకోసం సిద్ధంగా ఉంది డకన్ ఫిష్ ల్యాండ్. మా అడ్రస్ షాప్ నెంబర్ 5 ఆపోజిట్ ఎల్లమ్మ టెంపుల్, బల్కంపేట రోడ్, హైదరాబాద్. వివరాలకై సంప్రదించండి 0403000088. మీ పాత కార్ అమ్మాలనుకున్నా, కొనాలనుకున్నా లేదా ఎక్స్చేంజ్ చేయాలనుకున్నా సంప్రదించండి శ్రీ బాలాజీ కార్ కన్సల్టెన్సీ, ఆపోజిట్ సాయిబాబా టెంపుల్, ఎల్లమ్మ టెంపుల్ రోడ్, బల్కంపేట, హైదరాబాద్. మా ఫోన్ నెంబర్ 9346967469. స్పాట్ ఫైనాన్స్ సౌకర్యం కూడా కలదు. విరామానంతరం తిరిగి స్వాగతం. మెట్రో రైలు పనులు త్వరితగతిన పూర్తవుతున్నాయి. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తామని మెట్రో రైల్ మేనేజింగ్ డైరెక్టర్ తెలిపారు. మెట్రో ప్రయాణికులకు ట్రాఫిక్ లో ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు 200 స్కై వాక్స్ ఏర్పాట్లు చేయనున్నట్లు హైదరాబాద్ మెట్రో రైల్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. గురువారం స్టేట్ మున్సిపల్ సెక్రటరీ ఎస్కే జోష్ మెట్రో రైల్ పనులు పురోగతి సమీక్ష నిర్వహించారు. మెట్రో రైల్వే స్టేషన్ లో ఫర్నిచర్ అమ్మకాలు, సైకిల్ స్టేషన్స్, సైకిల్ ట్రాక్స్, ఫుట్ పాత్లు ఉంటావని తెలిపారు. ఇప్పటి వరకు కారిడార్ లో 823 ఫౌండేషన్లు, 655 పిల్లర్లను నిర్మించారు. ఉప్పల్ డిపోలో పనులు 80%, మియాపూర్ డిపోలోని పనులు 40% పూర్తి అయ్యాయని తెలిపారు. వర్షాకాలంలోనూ పనులు చురుగా సాగుతున్నాయని తెలిపారు. ఈ క్రమంలో పలు జాగ్రత్తలు తీసుకుంటామని చెప్పారు. 2014 డిసెంబర్లోగా పూర్తవుతుందని తెలిపారు. 2015 మార్చి ఉగాది కానుకగా ఈ మార్గంలో మెట్రో రైళ్లను ప్రారంభమవుతాయి. హెలికాప్టర్ను కొనుగోలు చేసేందుకు సీఎం కిరణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కొత్త హెలికాప్టర్ కొనుగోలు చేసేందుకు సీఎం కిరణ్ కుమార్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. గత ఏడాది బేగంపేట్ విమానాశ్రయంలో ఈ హెలికాప్టర్ కాలిపోయిన ఘటనలో దీనిపై కృష్ణారావు విచారణ జరిపి ప్రమాదానికి కారణమైన కార్పొరేషన్ సిబ్బంది, సిటీ పోలీసులు నిర్లక్ష్యమే కారణమని తేలింది. ఇది ప్రమాదంపై సిఐడి విచారణకు కూడా ప్రభుత్వం ఆదేశించింది. ఈ నెల 23న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ భేటీ జరగనుంది. ఎస్పీసీసీ ఈ విషయాన్ని ఇంకా ధృవీకరించాల్సి ఉంది.
కాంగ్రెస్ విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఈ నెల 28వ తేదీ ఆదివారం కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ భేటీ జరగనున్నట్లు తెలిసింది. ఏఐసీసీ మాత్రం ఈ విషయాన్ని అధికారికంగా ధృవీకరించడం లేదు. తెలంగాణపై త్వరలో స్పష్టత ఏర్పడుతుందని, అటో ఇటో తేలిపోతుందని హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే గురువారం విలేకరులకు తెలిపారు. అధిష్టానం అంతర్గతంగా చర్చలు జరుపుతోంది, వివరాలు మాత్రం చెప్పలేను అని ఆయన పేర్కొనడం గమనార్హం. తెలంగాణపై అసెంబ్లీలో తీర్మానం అనే అంశంపై చర్చ జరుగుతున్న నేపథ్యంలో స్పీకర్ నాందెళ్ల మనోహర్ ఢిల్లీకి వచ్చారు. గురువారం ఆయన కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీతో, హోంమంత్రి షిండేతో చర్చలు జరిపారు. ఇక తెలంగాణ ఎంపీలు పాల్వాయి గోవర్ధన్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, సురేష్ షెట్కర్, మధు యాష్కి, రాజయ్య ఢిల్లీలో తమ లక్ష్య సాధన దిశగా సమావేశాలు జరుపుతున్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర మంత్రి పొన్నాల లక్ష్మయ్య కూడా పాల్గొన్నారు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యులను, యూపీఏ భాగస్వామ్య పక్షాల నేతలను కలిసి రాష్ట్ర విభజనకు సహకరించాల్సిగా కోరాలని వారు నిర్ణయించుకున్నట్లు తెలిసింది. సిడబ్ల్యూసీ సమావేశంలో ఈ అభ్యర్థనల ప్రక్రియ ముగించాలని తీర్మానించుకున్నారు. వీరు రాష్ట్ర వ్యవహారాల మాజీ ఇన్ఛార్జి గులాం నబీ ఆజాద్, కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డిని గురువారం కలుసుకున్నారు. టీఎన్జీఓ నేత దేవి ప్రసాద్ కూడా జైపాల్ను కలుసుకుని చర్చించారు. మరోవైపు కేంద్ర మంత్రి ఎన్సీపీ నేత శరద్ పవార్తో కూడా పొన్నాల లక్ష్మయ్య మంతనాలు జరిపారు. తమిళ సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖ సినీ గేయ రచయిత పద్మశ్రీ వాలి చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో గురువారం సాయంత్రం కన్నుమూశారు. తమిళ్లో 10,000కు పైగా పాటలు రాసిన వాలి సత్య, హేరామ్ చిత్రాల్లో నటుడిగా కనిపించారు. తమిళ సినీ పరిశ్రమలో 5 దశాబ్దాలకు పైగా తన సాహిత్య సేవను అందించిన ప్రముఖ సినీ పాటల రచయిత పద్మశ్రీ వాలి గురువారం కన్నుమూశారు. తమిళంలో 10,000కు పైగా పాటలు రాసిన వాలి జాతీయ పురస్కారాలను, ఎన్నో అవార్డులను అందుకున్నారు. కొంతకాలంగా శ్వాస సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన చెన్నైలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో వ్యాధితో బాధపడుతున్న ఆయన గురువారం సాయంత్రం చివరి శ్వాసను వదిలారు. తమిళనాడులోని తిరుచికి దగ్గరలోని తిరుపరైతురైలో 1931 అక్టోబర్ 29న వాలి జన్మించారు. వాలి అసలు పేరు టిఎస్ రంగరాజన్. ఆయనకు ఒక కుమారుడు ఉన్నారు. అప్పటి ఎంజీఆర్, శివాజీ గణేశన్ నుంచి నేటి తరం సూర్య, విక్రమ్ మొదలైన హీరోలకు పాటలు రాసిన అరుదైన ఘనత వాలిగారికే దక్కుతుంది. ఏఆర్ రెహమాన్ సంగీతంలో వచ్చిన చిక్కుబొక్కు చిక్కుబొక్కు రైలే, ముక్కాల ముక్కాబులా తమిళ పాటలను రాసింది వాలినే. ఇప్పుడు వార్తల్లో చిన్న విరామం. చూస్తూనే ఉండండి టీవీ11. Mohan's Motors since 1987. To buy, sell, exchange, park and sell, visit Mohan's Motors. Insurance and finance available. We have 3 branches at Amirpet, Secunderabad and Madhapur. Contact 9848772222. For details log on www.mohansmotors.com. असुफा इस्लामिक स्कूल तालीम इंसान को इंसानियत से हमकिनार करती है, लेकिन क्या आपका बच्चा हकीकी तालीम से आरास्ता हो रहा है? गौर कीजिए, दीन और दुनिया दोनों तालीम का मरकज, जिसने इंसान को वो सिखाया जिसे वो नहीं जानता था. Believe in prophets. May the prayer and salutations of Allah be upon this all. सूरह बकरा नंबर 2 ayat नंबर 255. असुफा इस्लामिक स्कूल इंग्लिश मीडियम इस्लामी तालीम के साथ आपके इलाके का वाहिद स्कूल असुफा इस्लामिक स्कूल स्वराजनगर बोराबंडा. విరామానంతరం తిరిగి స్వాగతం. శ్రీహరికోటలోని అంతరిక్ష కేంద్రం మరో విజయానికి వేదికైంది. జూలై 7న ప్రయోగించిన PSLV-C-22 వల్ల మనకు ఎన్నో ప్రయోజనాలు చేకూరనున్నాయి.
శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం మరో విజయానికి వేదిక అయింది. PSLV C-22 ను జూలై 1 రాత్రి 11:41 ఇస్రో పూర్తి విజయవంతంగా ప్రయోగించింది. ఇస్రో నిర్వహించిన PSLV ప్రయోగాల్లో ఇది 24వది. ఇది ఇస్రో పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసింది. ఇండియన్ రీజనల్ నావిగేషనల్ శాటిలైట్ సిస్టమ్ లోని 7 ఉపగ్రహాల్లో మొదటిదైన IRNSS-1A ను PSLV 22వ ఉపగ్రహంలో ఉపయోగించారు. ఇప్పటికే ఇస్రో IRNSS వెలుపల గగన్ అనే వ్యవస్థను అభివృద్ధి చేసింది. దీనికి సంబంధించిన GSAT-8, GSAT-10 అనే 2 ప్లేలోడ్లను కూడా ప్రయోగించింది. దీనివల్ల విమానాల ల్యాండింగ్ టేకాఫ్లలో నిర్దిష్టత పెరుగుతుంది. IRNSS శాటిలైట్ ద్వారా బ్యాంకింగ్, వాణిజ్యం, మిలిటరీ, కమ్యూనికేషన్ సేవలు కూడా మెరుగవనున్నట్లు ప్రొఫెసర్ రాధాకృష్ణ తెలిపారు. పోచంపల్లి సిల్క్స్ ఆధ్వర్యంలో హ్యాండ్లూమ్ మేళా 2013 ప్రారంభమైంది. అబిడ్స్ రోడ్లోని కాంప్లెక్స్ లో ఈ ఎగ్జిబిషన్ జరుగుతోంది. పోచంపల్లి సిల్క్స్ ఆధ్వర్యంలో శుక్రవారం నుంచి వీవర్స్ హ్యాండ్లూమ్ మేళా 2013 జరగనుంది. అబీడ్స్ రోడ్లోని న్యూ మార్కెటింగ్ కాంప్లెక్స్ లో ఈ ఎగ్జిబిషన్ ను నిర్వహిస్తున్నట్లు నల్గొండ చేనేత మరియు వస్త్ర వ్యాపారాల అసిస్టెంట్ డైరెక్టర్ రామ్ గోపాల్ గురువారం తెలిపారు. రాష్ట్రంలోని పోచంపల్లి, గద్వాల్, నారాయణపేట, ఉప్పాడ తదితర ప్రాంతాల చేనేత కళాకారులు రూపొందించిన వస్త్ర ఉత్పత్తులను నేరుగా ఇక్కడ ప్రదర్శిస్తారని పేర్కొన్నారు. ఈ నెల 29 వరకు ఈ ప్రదర్శన కొనసాగుతుందన్నారు. టాలీవుడ్ నటి మాధవీలత ఈ ప్రదర్శన ప్రారంభిస్తుందని తెలిపారు. గెలాక్సీ టచ్ టీ విభాగంలో 3 మోడళ్లను మార్కెట్లోకి విడుదల చేసింది. వచ్చే వారం నుంచి విక్రయాలు ప్రారంభిస్తారని కంపెనీ పేర్కొంది. విపణిలోకి గెలాక్సీ ట్యాబ్ 3. కొరియాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల సంస్థ శాంసంగ్ గురువారం గెలాక్సీ ట్యాబ్ 3 విభాగంలో 3 మోడళ్లను మార్కెట్లోకి విడుదల చేసింది. వచ్చే వారం నుంచి ఈ టాబ్లెట్ల విక్రయాలు ప్రారంభిస్తారని కంపెనీ పేర్కొంది. ప్రస్తుత విద్యారంగంలో టాబ్లెట్లకు డిమాండ్ బాగా పెరుగుతోంది. చేతిలో అమరే ఇలాంటి పరికరాల ద్వారా విద్యార్థులు చదువుకుంటున్నారని, అందుకై విద్యార్థులే లక్ష్యంగా ఈ మోడళ్లను రూపొందించినట్టు శాంసంగ్ ఇండియా హెడ్ వినీత్ తనేజా తెలిపారు. వాయిస్ అండ్ డేటా, వైఫై ఇలా 2 వేరియంట్లలో వీటిని అందిస్తున్నారు. ఆండ్రాయిడ్ జెల్లీబీన్ 4.2 OS పై పనిచేసే గెలాక్సీ ట్యాబ్ 311లో WXGA డిస్ప్లేతో కూడిన 8 అంగుళాల స్క్రీన్, 1.5 GHz డ్యూయల్ కోర్ ప్రాసెసర్, 1.5 GB ర్యామ్ వంటి ఫీచర్లున్నాయి. అడ్జస్టబుల్ రీడింగ్ మోడ్ టెక్నాలజీ, స్క్రీన్ ను 2 భాగాలుగా స్ప్లిట్ చేసి ఒకేసారి 2 యాప్స్ ను ఉపయోగించుకునే మల్టీ విండో సౌకర్యం ఉంది. 5 మెగాపిక్సెల్ రేర్ కెమెరా, 1.9 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా, 16 GB ఇంటర్నల్ మెమరీ, 64 GB ఎక్స్పాండబుల్ మెమరీ వంటి ప్రత్యేకతలున్నాయి. దీంతో పాటు స్టోరీ ఆల్బమ్, గూగుల్ ప్లే ప్రీలోడెడ్ గా లభ్యమవుతాయి. సంగీతం, ఫోటోస్, ఫైల్స్, గేమ్స్ లను యూజర్లు డిస్ప్లేలో ఫీచర్లతో షేర్ చేసుకోవచ్చు. శాంసంగ్ హబ్, చాటాన్, ఎస్ ట్రాన్స్లేటర్, ఎస్ ట్రావెల్, పాపప్ వీడియోస్ వంటి యాప్స్ ఉన్నాయి. దీని ధర 25,725 రూపాయలుగా తెలిపారు. ఇక 8 అంగుళాల గెలాక్సీ ట్యాబ్ 310 వైఫై వర్షన్ 21,945 రూపాయలుగా తెలిపారు. ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్ OS పై పనిచేసే ఈ గెలాక్సీ ట్యాబ్ 211లో 7 అంగుళాల డిస్ప్లే, 1.2 GHz డ్యూయల్ కోర్ ప్రాసెసర్, 1 GB ర్యామ్, 8 GB ఇంటర్నల్ స్టోరేజ్, 32 GB ఎక్స్పాండబుల్ మెమరీ, మై ఎడ్యుకేషన్, మై ఆఫర్స్, మై గేమ్స్, మై మ్యూజిక్ వంటి ప్రత్యేకతలు ఉన్నాయి. మై ఎడ్యుకేషన్ సర్వీస్ ద్వారా యూజర్లు 2000 ఈ బుక్స్ ను
1000 లెర్నింగ్ వీడియోస్ ను, వివిధ పోటీ పరీక్షల స్టడీ మెటీరియల్ ను యాక్సెస్ చేసుకోవచ్చు. ఈ గెలాక్సీ ట్యాబ్ 3 ధర 17,745 రూపాయలుగా తెలిపారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన అత్తారింటికి దారేది సినిమా ఆడియో ఈ రోజు విడుదల కానుంది. బల్పు సినిమాని నిర్మించిన పీవీపీ సినిమా సంస్థ త్వరలో పవన్ కళ్యాణ్ తో ఓ భారీ చిత్రాన్ని నిర్మించనుంది. పవన్ కళ్యాణ్ నటించిన అత్తారింటికి దారేది చిత్రం ఆడియో ఈ రోజు శుక్రవారం విడుదల కానుంది. ఇటీవల రవితేజతో బలుపు సినిమాని నిర్మించిన పీవీపీ సినిమా సంస్థ త్వరలో పవన్ కళ్యాణ్తో ఓ భారీ చిత్రాన్ని నిర్మించనుంది. ఈ బ్యానర్లో నటించేందుకు పవన్ కళ్యాణ్ తన అంగీకారం తెలిపారు. ప్రస్తుతం పవన్ నటిస్తున్న గబ్బర్ సింగ్ 2 సెట్స్ పై ఉంది. దీని తర్వాత తమ చిత్రం ఉంటుందని, తాము నిర్మించే సినిమాకు సంబంధించిన వివరాలను త్వరలో తెలియజేస్తామని నిర్మాత పరంవి పొట్లూరి తెలిపారు. బాలీవుడ్ లో ప్రస్తుతం జీవిత కథల ఆధారంగా సినిమాలు రూపొందుతున్నాయి. తాజాగా ఒలింపిక్స్ లో మెడల్ సాధించిన బాక్సర్ మేరీకోమ్ జీవితం ఆధారంగా ఓ సినిమా తెరకెక్కనుంది. మేరీకోమ్ పాత్రలో ప్రియాంక చోప్రా నటించనున్నారు. బాలీవుడ్ లో ప్రస్తుతం జీవిత కథల ఆధారంగా సినిమాలు వస్తున్నాయి. ఈ కోవలోనే ఒలింపిక్స్ లో పతకం సాధించిన బాక్సర్ మేరీకోమ్ జీవితాన్ని ఆధారం చేసుకుని ఓ చిత్రం తెరకెక్కనుంది. ఈ చిత్రంలో మేరీకోమ్ పాత్రలో ప్రియాంక చోప్రా నటించనున్నారు. ఈ పాత్ర కోసం ప్రియాంక బాక్సింగ్ లో శిక్షణ తీసుకుంటోంది. ప్రియాంక ఈ మధ్య మేరీకోమ్ సొంత ఊరైన మణిపూర్కు వెళ్లి ఆమె కుటుంబాన్ని కలిసి పలు విషయాలను అడిగి తెలుసుకుంది. మేరీకోమ్తో కలిసి మణిపూర్ రోడ్లపై తిరిగినట్టు ఆమె తన ట్విట్టర్లో పేర్కొన్నారు. సచిన్ కంటే బ్రియన్ లారానే మెరుగైన బ్యాట్స్మెన్ అని రికీ పాంటింగ్ అభిప్రాయపడ్డాడు. సచిన్ కన్నా లారానే జట్టుకి ఎక్కువ విజయాలు అందించాడని రికీ వివరించాడు. మాస్టర్ సచిన్ టెండూల్కర్ కంటే వెస్టిండీస్ దిగ్గజం బ్రియాన్ లారానే మెరుగైన బ్యాట్స్మెన్ అని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ అన్నారు. మాస్టర్ కంటే లారానే జట్టును ఎక్కువ సార్లు గెలిపించాడు. సచిన్, లారా ఇద్దరు గొప్ప ఆటగాళ్లే. కాకపోతే వెస్టిండీస్ జట్టుకు లారా ఎక్కువ విజయాలు అందించాడు. మాస్టర్ బ్యాటింగ్ వస్తున్నాడనే దానికంటే ఆ తర్వాత రోజు వెస్టిండీస్ బ్యాట్స్మెన్ బ్యాటింగ్ ఉందనే నాకు నిద్ర పట్టేది కాదు. సచిన్ ను ఎదుర్కొనే అవకాశం ఉండేది, కానీ లారా అరగంటలో ఆట మార్చేస్తాడు. సెంచరీలు ఎలా చేసామని కాకుండా మ్యాచ్లు, సిరీస్లు ఎన్ని గెలిచామనేది ముఖ్యమైన విషయమని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రస్తుత యాషెస్ సిరీస్ ను ఆస్ట్రేలియా 2-1తో గెలుస్తుందని రికీ వెల్లడించారు. రాష్ట్రంలో భారీ వర్షాల కారణంగా పలు ప్రాజెక్టులు పొంగి పొర్లుతున్నాయి. దీంతో పాటు పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.
జిల్లా భద్రాచలంలో గోదావరి నీటి మట్టం 43 అడుగులకు చేరడంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. ఆదిలాబాద్లో ప్రాణహిత, సిరిపూర్ వద్ద పెనుగంగా ఉగ్రరూపం దాల్చాయి. నిజామాబాద్లోని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్, నిజాం సాగర్లలో నీటి మట్టం పెరిగిపోయింది. వరంగల్లోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రామగుండంలోని బొగ్గు గనుల్లో బొగ్గు తవ్వకాలను నిలిపివేశారు. ఇవి ఈ రోజు వార్తలు. మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి టీవీ 11. ప్రపంచ